సో ఏదైనా ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం వల్ల మదర్కి, బేబీకి లేదా ఇద్దరికి హార్మ్ జరుగుతుంది, చెడు జరుగుతుంది, రిస్క్ అవుతుంది అన్న ఆ ప్రెగ్నెన్సీని మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం. సో ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు డాక్టర్ గారి దగ్గర, గైనకాలజిస్ట్ దగ్గర చెకప్కి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, మీ హిస్టరీ తీసుకోవడము, మీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ చేసి వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ హై రిస్క్ కేటగిరీ కింద వస్తుందా, నార్మల్ రిస్క్ కేటగిరీలో వస్తుందా అనేది ఒక అవగాహన అనేది మీ గైనకాలజిస్ట్కి వస్తుంది. ఈ పర్టికులర్ ప్రెగ్నెన్సీ హై రిస్క్ అనడానికి గల ఫ్యాక్టర్స్లో ఒకవేళ పాజిటివ్ ఉండి అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దానికి తగ్గ కొన్ని జాగ్రత్తలు, కేర్ తీసుకోవడము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడము, ఇది మనకు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో మెయిన్గా మనము డయాగ్నోస్ అయినప్పుడు చేయవలసిన విధానాలు. సో కొన్ని సందర్భాల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేవి ప్రెగ్నెన్సీ రాకముందే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఉండొచ్చు. ఒకసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ వల్ల ఆ ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ముందే బీపీ ఉంది, క్రానిక్ హైపర్ టెన్షన్ ఉంది, ఫిట్స్, ఎపిలెప్సీ ప్రాబ్లం ఉంది, లేదా అనీమియా ఉంది, రక్తహీనత ఉంది, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అవ్వకముందే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా మనం దీన్ని హై రిస్క్ ప్రెగ్నెంట్గా పరిగణిస్తాం. సో ఈ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ పాజిటివ్ ఉంది, ఏదో ఒకటి ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నప్పుడు వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో బాగానే ఉంటారు, తర్వాత సెకండ్ కానీ థర్డ్ ట్రైమస్టర్లో బీపీ రావడము, షుగర్ రావడము, ఇతరత కొన్ని ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో కూడా ఇలా ఏదైనా హెల్త్ కండిషన్స్ వచ్చినప్పుడు దీన్ని కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తాం. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంత కేర్ తీసుకోవాలి అంటే, ఇలా ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేది తల్లిలో, బిడ్డలో వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో కామన్గా ఏంటంటే మిస్క్యారేజెస్ అవ్వడం, ఆల్రెడీ కొన్ని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు మిస్క్యారేజ్ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీస్కి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని సందర్భాలు ఉమ్ము నీరు తగ్గిపోవడము, లేకపోతే ఎక్కువ మోతాదులో ఉండడము, బీపీ ఉన్న వాళ్ళకి ఫిట్స్ రావడము, దానివల్ల అబ్రప్షన్ అంటే ప్లాసెంటా ముందే సెపరేట్ అయిపోవడము, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ రావడము, ఈ ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ వచ్చినప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల మదర్కి కూడా ప్రమాదం జరిగి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫీవర్, సింపుల్ ఫీవర్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా ప్రెగ్నెన్సీని కాంప్లికేట్ చేసి అదొక హై రిస్క్ ప్రెగ్నెన్సీగా జరిగిపోతుంది. సో ఈ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ మీరు చేయించుకున్నప్పుడు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ ద్వారా, మీ హిస్టరీ ద్వారా మీరు ఒకవేళ హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు అంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా మీ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు పాటించడము, మీ పర్టికులర్లో మీ ప్రాబ్లంలో మీ ప్రెగ్నెన్సీలో ఏం హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంది దాన్ని చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వాడడము, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడము, తరచుగా మీ డాక్టర్ గారు అడ్వైస్ చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని మదర్ బేబీ ఎలా ఉంది, బేబీ గ్రోత్ బాగుందా లేదా ఇవన్నీ చూసుకోవడము. సో ఇవన్నీ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ని మనము అరికట్టవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది మనకు అవగాహన ఉన్నప్పుడు వాళ్ళకి కేర్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. చాలా మందిలో మనం కాంప్లికేషన్స్ని ప్రివెంట్ అనేది చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇంకా హై రిస్క్గా వెళ్ళిపోతున్నారు అంటే వెంటనే డెలివరీ చేయడము అనేది కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఈ హై రిస్క్ కేటగిరీలో ఉన్నప్పుడు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి తగిన ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ చేసుకోవడము చాలా అవసరం.